అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనలో ఎంతమంది స్త్రీలు క్రైస్తవులు అయితే చాలా ఓపికగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఓర్పు సహనం కలిగి మనం తప్పకుండా ఉండాలి. యేసయ్య బిడ్డలంటేనే ఓర్పు సహన కలిగి ఉండాలి. కానీ మనలో ఎంతమంది నిజంగా ఇంట్లో ఓర్పు కలిగి ఉంటున్నారు? పిల్లల పట్ల కానీ, భర్త పట్ల కానీ, అత్తగారి దగ్గర కానీ, ఎక్కడైనా కానీ ఓర్పు కలిగి ఎంతమంది ఉంటున్నారు? ఎప్పుడైనా మనల్ని మనం పరీక్షించుకున్నామా? మందిరంలో మన వాక్యం బాగానే వింటాం, ఓర్పు సహనం గురించి పాస్టర్ గారు చెప్పినప్పుడు అన్నీ వింటాం. మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు మన ప్రవర్తన యథావిధిగానే ఉంటుంది. చాలామంది గిన్నెలు ఇసిరేస్తారు, సామాన్లు ఇసిరేస్తారు. చాలామంది భర్తల పైన బాగా తిట్టే వాళ్ళు ఉంటారు. గౌరవం ఇయ్యని స్త్రీలు కూడా ఎంతోమంది ఉంటారు. అందరి గురించి కాదు, కానీ కొంతమంది గురించి చెప్తున్నాను. కానీ అటువంటి వారి కోసం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అనింది. ఒకవేళ నీ భర్త అవిశ్వాసి అయినప్పటికీ, ఒకవేళ ఎలాంటి పరిస్థితిలో అతను ఉన్నప్పటికీ, అతని ప్రవర్తన నీకు నచ్చకపోయినప్పటికీ, నువ్వు సహనంగా ఓర్పుగా ఉండాలనే ఎప్పటికీ వాక్యం సెలవిస్తుంది. నిన్ను బట్టే నీ ఇల్లు ఉంటుంది, నిన్ను బట్టే నీ కుటుంబం ఉంటుంది, నిన్ను బట్టే నీ పిల్లలు ఉంటారు, తల్లిని బట్టే పిల్లలు ఉంటారు, తల్లిని బట్టే కుటుంబము ఉంటుంది. ప్రతిదీ తల్లి మీదనే ఇంట్లో ఆధారపడి ఉంటుంది. కానీ నువ్వు ఓర్పుగా లేకుంటే నువ్వు మందిరానికి వెళ్ళి కూడా వేస్టే. నువ్వు ఓర్పుగా లేకుంటే నువ్వు మందిరానికి వెళ్ళి వాక్యం ఎంత విన్నా కూడా వృధానే. కాబట్టి ఓర్పుగా ఉండటానికి దేవునికి ప్రార్థన చేయి. యేసయ్యా నాకు ఓర్పు, నాకు సహనమి, నేను ఉండలేకపోతున్నాను నువ్వు ప్రార్థించు ఆయన దగ్గర. కానీ ఓర్పు లేకపోతే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన ఇల్లును పెరికి వేసుకుంటుందని వాక్యం ఊరికే దేవుడు రాయించలేదు. నువ్వు జ్ఞానం కలిగిన స్త్రీవైతే నువ్వు ఓర్పుగా ఉంటావు. నీ ఇంటిని నువ్వు ఊడబెరికే స్థితికి నువ్వు తీసుకురావు. మాటి మాటికి మా ఇంటికి నేను వెళ్ళిపోతానని బెదిరించావు. మాటి మాటికి నీ భర్తను నువ్వు కోప్పడవు. ఉద్యోగం లేదనో, అనారోగ్యమనో నీ భర్తని మాటి మాటికి నువ్వు తిట్టవు. ఓర్పు సహనం కలిగి ఉంటేనే దేవునికి ఎప్పటికైనా మనం ఇష్టమైన వారంగా ఉంటాం, అనేకులకు మనం సాక్షులుగా ఉంటాం. కాబట్టి ఓర్పు సహనం కలిగి ఉండడం క్రైస్తవులలో ముఖ్యంగా స్త్రీలకు చాలా అవసరం. యేసయ్య బిడ్డలమని చెప్పుకోవడం కాదు, మనం ఓర్పు సహనం కలిగి ఉండాలి. మీకు ఓర్పు ఉందా? మీరు సహనం ఉందా? మీరు ఇంట్లో మీరు ఇలా ఉంటున్నారా? మీరు నన్ను అడగచ్చు. అవును, నేను ఓర్పు సహనం కలిగి చాలా వరకు ఉండటానికే ప్రయత్నిస్తాను. ఓర్పు సహనం కోసం ఎప్పుడు దేవుని అడుగుతానే ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.